వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైన నటనతో మెప్పిస్తూ ఆడియన్స్ కు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవలే హనుమాన్ తో అందరినీ అలరించిన ఆమె ఇప్పుడు శబరిగా సందడి చేసింది. ఇది ఆమెకు తొలి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ముస్తాబైన ఈ సినిమా ప్రచార చిత్రాలతోనే ఆడియన్స్ ను ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమా కథ ఏంటి, ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే మాత్రం, కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా కథ. దర్శకుడు దీన్ని ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ముస్తాబు చేసే ప్రయత్నం చేశాడు. అయితే కథలోని కొన్ని ట్విస్టులు థ్రిల్ చేసేలా ఉన్న సినిమాని నడిపించిన తీరు అంతగా మెప్పించదనే చెప్పాలి. స్క్రిప్ట్ లో సరైన బలం లేకపోవడం, స్క్రీన్ ప్లే పేలవంగా ఉండడం, కథలో సరైన సంఘర్షణ, భావోద్వేగాలు కనిపించకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా పాత్రల పరిచయంతోనే సరిపెట్టాడు దర్శకుడు. హీరోయిన్ గతం, తల్లి ప్రేమకు దూరమై చిన్నతనంలోనే ఆమె పడిన వేదన, అరవింద్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత అతని చేతిలో మోసపోయి ఇంటి నుంచి బయటికి రావడం, ఈ నేపథ్యం అంతా బోరింగ్ గా ఉంటుంది. అరవింద్ తన కూతుర్ని అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన దగ్గర నుంచే కథ కాస్త వేగంగా నడుస్తుంది. ఇక ఎప్పుడైతే సైకో సూర్యం పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ సంజన్ ను సూర్యం వెంటాడడం, అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే విషమ పరిస్థితులు అన్ని థ్రిల్ చేస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. కానీ ఆ ఆసక్తి సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే ఆవిరైపోతుంది. సూర్యం పాత్రలో ఉన్న ఓ ట్విస్ట్ థ్రిల్లింగ్ గా ఉన్నా అక్కడి నుంచి సాగే కథనమంతా గాడి తప్పిన బండిలా ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. ఆరంభంలో కాస్త కూస్తో భయపెట్టిన సూర్యం పాత్ర క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోతుంది. రియా కిడ్నాప్ చుట్టూ నడిచిన డ్రామా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. సినిమాని ముగించిన తీరు కూడా ఉసూరు అనిపిస్తుంది. సింగిల్ మదర్ గా సంజనా పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ సహజమైన నటనతో ఆకట్టుకుంది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో తనదైన నటనతో కట్టిపడేసింది. కథలో బలం లేకున్నా సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నం చేసింది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రే సినిమాలో కాస్తంత థ్రిల్ పంచుతుంది. అరవింద్ గా గణేష్ వెంకటరామన్, రియాగా నివేక్షతో పాటు సినిమాలోని మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. అనిల్ ఎంచుకున్న కథలో కొత్తదనం ఉన్నా దాన్ని చక్కటి థ్రిల్లర్ గా మలచడంలో తడబడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శబరి అనే పేరు ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. లాజిక్ కి దూరంగా ఉండే అంశాలు సినిమాలో చాలానే కనిపిస్తాయి. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విజువల్స్ బాగున్నాయి. కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు కూడా ఉన్నాయి. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్ నటన గురించి. ఈ కథలో కొన్ని ట్విస్టులు కూడా ఆసక్తిగా అనిపిస్తాయి. అయితే నిదానంగా సాగే ప్రథమార్థం, ముగింపు ఉసూరు అనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో మలుపుల కన్నా కుదుపులే ఎక్కువ.